విశాఖ కాంప్లెక్స్ దగ్గర ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వారి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర స్థాయి నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు. మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు. వర్షాకాలం అలవాటానికి కేంపులు అంటే వర్షం పడిన ట్యాంక్ ఆయిల్ కప్పు తీసేయంటారా నీళ్ళతో నిండుతుంది కేంపులు బాగొస్తుంది. ఆర్టీసీ నేషనల్గా మీరు క్షమించినా మేము క్షమించాం. ఆర్టీసీ నష్టపడిన ఆర్టీసీలు ఉండకూడదు. సేమ్ టైం ఎవరు కూడా అన్యాయంగా సస్పెండ్ అయ్యే పరిస్థితి వస్తే ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ చూస్తూ ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలా కేంపుల విషయంలో కానీ ఈపీ విషయంలో కానీ మీరు ఎంత మేరకు ప్రయత్నం చేసి ఆర్టీసీ సంస్థకి లాభం చేకూర్చే దాంట్లో అంత మేరకు తెస్తాం. అంతకు మించి తేవాలంటే ఆ బతుకున్న ఆర్టీలు మీరు అటెండ్ అవ్వండి. మన ఆర్టీ చెప్పగానే ఈ కథంలో చెప్పుకో ఆయిల్ లాంటి డ్రైవర్ని అడిగితే తన బండికి బ్రేక్ పెట్టేస్తున్నా ఇంకో పెట్టని చెప్తే ఈ కథంలో చెప్పుకో అంటాడు. మరి ఆయన అడిగినప్పుడు ఈ కథంలో చెప్పకుండా మేము అడిగితే దయచేసి అర్థం చేసుకున్న పరిస్థితి అధికారులు ఉంది. మీ అందరికీ తెలుసు కదా బెనిఫిట్ కానీ తెలీదా? మామూలుగా తెలియదు బెనిఫిట్ మీ అందరికీ తెలుసు కదా. తెలిసిన దగ్గర 6,300 రూపాయలు ఎస్ఎఫ్టీ ఏది గవర్నమెంట్ రేటు 6,300 ఎస్ఎఫ్టీ మనకు కొనిది 6,100. అంటే గవర్నమెంట్ రేటు కంటే 200 రూపాయలు తక్కువ కొన్నాం. మీరు ఎవరైనా సెకండ్ సొంత కొనుక్కొని చూసారా? మేము కొన్నాం. రిజిస్ట్రేషన్ చేయించాం. ఇప్పుడు అంటాడు సొంత బిల్డింగ్ వ్యతిరేకం కాదు ఆఫీస్ మార్చుకుంటాడు. ఇప్పుడు పెళ్లి చేసేవరా సంవత్సరం చేయుతానంటే ఎలాగానే అడుగుతాడు. పెళ్లి చేసుకోండి సంవత్సరం చేయుతా అన్నాడు. అది ఎక్కడైనా సాధ్యమేనా? పెళ్లి చేయడం సంవత్సరం చేయడం. ఆఫీస్ కొంటే బిల్డింగ్ మార్చండి. నువ్వు ఆఫీస్ కొంటే కానీ నాకు ఇబ్బంది లేదు ఇవన్నీ మార్చుతాను. అసలు ఏమైనా పుస్తకం చేస్తున్నాడు వర్క్ దేని గురించి ఆలోచన చేస్తున్నాడు? ఇవాళ ఇవాళ 1/90 ఉద్యోగం పడుతుంది. ఇలాగ 100 మందినే 1000 మందినే రిమూవ్ చేసేసి అలాగే రేపు రాబోయే రోజుల్లో 2030 నాటికి 60% రిటర్న్ అయిపోతే ఈ సీసీఎస్లో సభ్యులు లేకపోతే ఇక దాన్ని వేలు చెప్తారు అన్నమాట. అందుకని నువ్వు రిక్రూట్మెంట్ చేయమని అడుగు, ఉద్యోగ భద్రత కల్పించమని అడుగు. నీకు చేత ఎంతే కానీ అక్కడెక్కడ మేనేజ్మెంట్ సంఘాలు ఊరిపోయి ఆ వెనకాల ఉడికలు చేసుకుంటూ నా దగ్గరికి వచ్చి సీసీ బిల్డింగ్ ఉంటే ఒప్పుకోను ముందు చెప్పుకోను నువ్వు ఓడిపోయాడు నా చెప్పడానికి. నీకంటే జనాల్లో తిరగడానికి సిగ్గు చరమ లేకుండా మానవ మర్యాద లేకుండా కనీస సమస్య పట్టించుకోకుండా నువ్వు తిరుగుతున్నావు. ఇదే చంద్రశేఖర పోసిన ఏంటంటే ఆత్మహత్య సంబంధించిన సీసీ గురించి అడిగే నైతిక హక్కు నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తాము. అలాగే ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఇలా కమిటీ వేసుకున్నారు. సొసైటీలో కూడా కమిటీ చేయడం జరిగిందో తెలుసు. అధికారులు కూడా కమిటీ వేసుకున్నారట. ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మధ్యన వల్ల ఏమేమి నష్టం జరుగుతుందో ప్రభుత్వాధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పదలుచుకున్నారంట. చాలా మంది నేషనల్ మధ్యలో ఏంటంటే మీకంటే ఎక్కువగా తెలుసు, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆ నమ్మే పరిస్థితులు లేరు. మేము మాత్రం దీని ద్వారా పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో మీరు ఈ ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు చేస్తున్నారో ఇక్కడ ఏదైతే 600 పేజీల పుస్తకం విశాఖపట్నం జిల్లాలో మోడల్గా వేసి కలెక్టర్ గారికి ఇచ్చామో అదే మోడల్ బుక్ రాష్ట్రం అంతా వేసి మీ ఎంపీలకి ఎమ్మెల్యేలకి కలెక్టర్లకి చీఫ్ సెక్రటరీకి ట్రాన్స్పోర్ట్ సెక్రటరీకి అసెంబ్లీలో ఉన్న సెక్రటరీ అధికారులందరికీ 19వ పనిగా ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మోడల్ పెట్టుకుంటుంది. ఎన్ని సాపాలు చేస్తారో ఎన్ని ఇబ్బంది పెడుతున్నారో అంతవరకు తెచ్చుకోవాలని అనుకున్నాం. తెచ్చుకుంటే మాత్రం ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మంత్రులుగా అవసరమైతే బొత్సుల పైన సమస్య పరిష్కారం చేసుకోవడానికి ఈ సందర్భంగా చేస్తూ 1/19 సెక్టర్లో ఈ ఉద్యమంలో ఒక భాగం మాత్రమే 19 సెక్టర్ అమలు జరగడం ద్వారా కొంత పార్టీ ఉద్యమాన్ని ఆపగలరు. మిగతా ఏవైతే ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మంత్రులు డిమాండ్ పెట్టిందో ఆ డిమాండ్ అమలు జరిపేదాకా ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మంత్రులుగా ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని అధిక సంఖ్యలో రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో ఉద్యమం జరిగినప్పటికీ అన్ని జిల్లాల కంటే
అధికారం ఉంది కాబట్టి మరి ఈరోజు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్గా మరి 1/90 సర్క్యులర్ అమలు చేయమని, అలాగే వర్కింగ్ కండిషన్స్ అన్నీ కూడా అమలు చేయమని, ప్రప్రదంగా ఈ సిటీకి సంబంధించి మరి సిటీలో బస్సు సౌకర్యం తక్కువ ఉండడం వల్ల, ప్రయాణికులు పెరగడం వల్ల ఏదైతే కండక్టర్లు కేసుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారో ఆ కేసులపైన న్యాయం చేయమని చెప్పి మరి నేషనల్ మజ్దూర్గా పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగా మరి ప్రత్యేకంగా మేము ఈ జిల్లా నాయకులుగా ప్రత్యేకించి మేము రాష్ట్ర కమిటీకి అయితే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా రాష్ట్ర కమిటీకి మరి ఈరోజు వివిధ జిల్లాల్లో కార్మికులు పడుతున్న ఇబ్బందుల్ని రాష్ట్ర కమిటీ టేకప్ చేసి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో మరి పాల్గొన్నందుకు మరి విశాఖ జిల్లా తరఫున నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీకి ప్రత్యేకంగా విశ్లేషణ ఏదైతే 2024 11/2024 గౌరవ విసిఎన్ అమ్మే గారికి మా సంస్థల మీద లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 6 నెలల కాలంలో కనీసం దాని మీద చర్చించి సంస్థ పరిష్కరించే పరిస్థితి లేని కారణంగా 5 ఉద్యమాలు జరగడం జరిగింది. 6వ ఉద్యమంగా ఈరోజు అన్ని 26 జిల్లా అధికారుల కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే 1/19 సర్క్యులర్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో అమలు జరపమని ఇచ్చినప్పటికీ విసిఎన్ అమ్మే గారు డిప్యూటీ వాళ్ళు మినిస్టర్ దాంట్లో ఆయన స్వహస్తాలతో సంతకం పెట్టి అమలు జరపని చెప్పినప్పటికీ కూడా అది అమలు జరిపే పరిస్థితి అయితే ఈరోజు లేదు. అలాగే ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రమోషన్స్ అధికారులకు అయితే తెచ్చుకున్నారో మాకు సంతోషమే. కానీ మిగతా క్యాడర్కి అయితే ప్రమోషన్ రావాలో ఆ ప్రమోషన్ రాకపోవడం వల్ల, ప్రమోషన్ లేకుండా రిటైర్ అవ్వడం వల్ల దాదాపు ప్రతి వ్యక్తి 2 ఇంక్రిమెంట్లు పోవడం వల్ల అసలు పెన్షన్ లెక్కేయడంలో కానీ అలాగే లేకపోతే ఈ ప్రమోషన్తో సెటిల్మెంట్ సంబంధించి కానీ వేల రూపాయలు నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే మహిళలకు సంబంధించి ఏదైతే గవర్నమెంట్ సెక్టర్ ప్రకారం లీవులు ఇవ్వాల్సి ఉందో ఆ లీవులు ఇవ్వకపోవడం వల్ల ముఖ్యంగా చైల్డ్ కేర్ లీవ్ ఏదైతే ఉందో ఆ చైల్డ్ కేర్ లీవ్ సంబంధించి 18 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకైతేనే చైల్డ్ కేర్ లీవ్ వర్తిస్తుంది. ఆ టైంలో వాళ్ళు పెట్టుకున్నప్పటికీ దాదాపు ఎక్కువ మంది ఆ చైల్డ్ కేర్ లీవ్కి అవకాశం ఉండదు. ఉన్న కొద్ది మందికి కూడా చైల్డ్ కేర్ లీవ్ అడిగితే పొజిషన్ లేదనో రకరకాల కారణాలు ఇవ్వకపోవడం వల్ల ఆ పిల్లల వయసు దాటిపోతే చైల్డ్ కేర్ లీవ్ వాడుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి తప్పనిసరిగా చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని, అలాగే గ్యారేజ్కి సంబంధించి ఏదైతే ఈ సామాన్లు ఇచ్చే విషయంలో పాత సామాన్లు మళ్ళీ వేయించడం ద్వారా కానీ రిపేర్ సంబంధించి వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇవ్వకుండా లేదా సామాన్లు ఇవ్వకుండా ఆ పాత సామాన్లతో పనిచేయడం వల్ల బస్సులు ఏవైతే దారిలో ఆగిపోతున్నాయో దానికి వచ్చినటువంటి ఆర్టీసీకి వచ్చినటువంటి చట్ట పేరుని మెకానికల్ మీద తోసి వాళ్ళని ఏదైతే ఇబ్బందులు పెడుతున్నారో ఆ విధానాన్ని పెట్టడం ద్వారా ముఖ్యంగా ఏదైతే స్క్రాప్ అయిపోయిన బస్సులు ఉన్నాయో వాటి స్థానంలో కొత్త బస్సులు కొన్నాం. అలాగే ఉన్నట్లకి సరైన స్పేర్ పార్ట్లు అందించడం ద్వారా ఉన్న బస్సులను మెయింటైన్ చేయడం, అలాగే ఏదైతే ఆఫీస్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి సదుపాయాలు ఆఫీసులో పనిచేసే సదుపాయాలు లేవు వాటికి కానీ, అలాగే ఈ జిల్లాకు సంబంధించి ఏఎస్ ఇంక్రిమెంట్లు కలపడంలో కానీ టీఐసీ పాయింట్లు ఏర్పాటు చేయడంలో కానీ యాజమాన్యం ఏదైతే విఫలమవుతుందో దాన్ని కూడా తక్షణమే వాటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి ముఖ్యంగా 1/19 సర్క్యులర్ అమలు జరపకపోయిన అధికారులు ఎవరైతే కొంతమంది ఉన్నారో మాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది అమలు జరపట్లేదు. అంటే ఈ గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తేవాలని కొంతమంది అధికారులు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దాన్ని గమనించాల్సిందిగా విసిఎన్ అమ్మే గారిని ప్రభుత్వాన్ని కూడా మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మీకు చెడ్డ పేరు వచ్చే ఎవరైతే అధికారులు చేస్తున్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా కూడా చేయాలని, అలాగే మహిళలకు ఏదైతే ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నారో దాన్ని స్వాగతిస్తూనే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే బస్సులు ఉన్నాయో 10,000 కానీ ఎక్స్ప్రెస్లు కానీ కొత్త బస్సులు లేకపోవడం కొత్త సమస్యలు వచ్చి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కొత్త బస్సులు కూడా కొనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి చర్చల ద్వారా సమస్యల పరిష్కారం చేయకపోతే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధికి మీరు చేస్తున్నటువంటి ఏవైతే ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రభుత్వానికి చట్టపేరు చేస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ క్రోడీకరించి మెమరాండాలు కానీ లేదా బుక్లెట్లు కానీ ఇచ్చి ఈ సమస్య పరిష్కారం చేయడానికి, అది కాకపోతే అవసరమైతే మన కలెక్టర్లు జిల్లా కలెక్టర్లు వారి దగ్గరికైనా వెళ్ళి ఏదేమైనా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా సమస్యల పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. తప్పనిసరి పరిస్థితి అయితే యాజమాన్యం మమ్మల్ని సమ్మె వైపు నడుతున్నట్టుంది ప్రస్తుతానికి చూస్తుంటే. ఒకవేళ అదే పరిస్థితి వస్తే తప్పనిసరిగా సమ్మె చేసైనా సమస్యల పరిష్కారానికి ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ ఇది 6వ దఫా ఏదైతే డిప్యూటీ చేస్తున్నాం.
ఇది పరిష్కారం కాకపోతే తప్పనిసరిగా చెప్పినట్లు ప్రజాప్రతినిధికి చేస్తున్నటువంటి ఏవైతే విధానాలు ఉన్నాయో ఉద్యోగులపై వ్యతిరేక విధానాలు కానీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ప్రజాప్రతినిధుల దగ్గర తీసుకెళ్లడం ద్వారా అలాగే అప్పటికీ పరిష్కారం కాకపోతే జిల్లా కలెక్టర్ తీసుకెళ్లడం ద్వారా కూడా కార్యక్రమాలు రూపొందిస్తామని మరి తప్పనిసరి పరిస్థితి సమ్మె వైపు నిలిస్తే మాత్రం తప్పనిసరిగా సమ్మెలోకి వెళ్ళైనా సమస్య